హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు పవనానంద యూపీవీసీ విండోస్ అండ్ గ్రిల్స్. ఇది వచ్చి మనకి కాకినాడలోనే చేసామండి. ఈ వర్క్ వచ్చి మనం కాకినాడ గాంధీనగర్ రెడ్ క్రాస్ ఆపోజిట్లో అయితే ఈ బిల్డింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే ఈ బిల్డింగ్తో పాటు మనం 2 బిల్డింగ్లు కూడా చేసాము. ఒకటి వచ్చేసి మనకి జిల్లా పరిషత్ దగ్గర ఒక బిల్డింగ్ చేసాము, అలాగే శాంతినగర్ దగ్గర ఒక బిల్డింగ్ అయితే చేసామండి. ఈ వీడియోలో మీకు 3 కూడా కవర్ చేస్తున్నాను. అలాగే మీకు ఈ విండోస్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా పూర్తిగా ఈ వీడియో చూస్తే మొత్తం కూడా మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. ఈ వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ మీరు చూసిన బిల్డింగ్ వచ్చి మనకి పెద్దిరెడ్డి వారి స్ట్రీట్ అలాగే శాంతినగర్లో అయితే ఈ బిల్డింగ్ అయితే చేయడం జరిగిందండి. ఈ బిల్డింగ్లో వచ్చి మన గ్రిల్స్ అయితే ఏం పెట్టలేదు, ఓన్లీ విండోస్ అండ్ వెంటిలేటర్స్తో సహా మన స్టేర్ కేజ్ విండోస్ సహా ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఈ బిల్డింగ్లో వచ్చి మనం 4 ఫ్లోర్ అయితే వర్క్ చేసామండి. 5వ ఫ్లోర్ మెదమైన తీయడం అయితే వచ్చినప్పుడు ఈ వీడియో అయితే తీయడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం ఇంకో బిల్డింగ్ చేసామండి. ఆ బిల్డింగ్ వచ్చి మనకి జిల్లా పరిషత్ అయితే చేసాం. ఇప్పుడు ఆ బిల్డింగ్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. ఇదిలో నా బిల్డింగ్ వచ్చి మనం జిల్లా పరిషత్ దగ్గర అయితే చేయడం చెప్పాను కదా. అలాగే బిల్డింగ్ అయితే మనం 15 ఫ్లాట్స్ అయితే వర్క్ చేయడం జరిగిందండి. ఇందులో మనకి ఎలివేషన్ సైడ్ ఒక 5 ఫ్లాట్స్ ఉంటాయి. 5 ఫ్లాట్స్కి మనం విత్ గ్రిల్స్ అయితే ఇచ్చామండి. బ్యాక్ సైడ్ ఉన్న 10 ఫ్లాట్స్ కూడా వితౌట్ గ్రిల్స్ అయితే ఇచ్చాము. ఇది వచ్చి మనకి పూర్తిగా 97cc ట్రాక్ తోటి విత్ SS మస్కిటో మెష్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ 15 ఫ్లాట్స్ కూడా మనం ఆ విధంగా అయితే కంప్లీట్ చేసుకున్నాం. అలాగే దీని ఎంట్రన్స్ వచ్చి మనకి పక్కనే మీరు చూసుకోవచ్చు, కొల్లాచెరువు అయితే చూసుకోండి. కొల్లాచెరువు రోడ్లోనే మనకైతే ఈ వర్క్ అయితే కంప్లీట్ చేసాం. అలాగే మీకు ఈ వీడియోలో అయితే మీకు మా విండోస్ గురించి ఫుల్గా మీకు డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అయితే ఫుల్గా చూసేసేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వర్క్ వచ్చి మనం కాకినాడ చేసాము. కాకినాడలో వచ్చి మనం 10 ఫ్లాట్స్కి అయితే మనం వర్క్ చేసాము. అలాగే మనం రీసెంట్గా చేసింది అయితే ఒక 10 ఫ్లాట్స్ విండోస్, గ్రిల్స్, అలాగే మస్కిటో మెష్తో పాటు బాత్రూమ్ విండోస్ కూడా మనం వర్క్ చేసాము. ఇది వచ్చి మనకి గాంధీనగర్లో రెడ్ క్రాస్ ఆపోజిట్లో అయితే మనం వర్క్ చేయడం జరిగింది. ఈ వర్క్ అంతా ఏ విధంగా జరిగింది అనేది మొత్తం చూసేయండి. అలాగే మీకు మనం కాకినాడలో వచ్చేసి మొత్తం 10 ఫ్లాట్స్ ఒకటి, 10 ఫ్లాట్స్ ఒకటి, 15 ఫ్లాట్స్ ఒకటి, మొత్తం 3 బిల్డింగ్లు అయితే చేయడం జరిగింది. 3 కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేసి ఆ వర్క్ అంతా ఏ విధంగా వచ్చింది, ఫైనల్ లుక్ ఏ విధంగా వచ్చింది మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. అలాగే మన వర్క్ ఏ విధంగా అయితే వచ్చింది అన్నది మొత్తం కూడా మీకు అవుట్లుక్, టోటల్ మన విండోస్ అన్ని కూడా మీరు చూసుకోవచ్చు. ఈ బిల్డింగ్ వచ్చి స్పెసిఫిక్గా మనం గాంధీనగర్లో బిల్డింగ్ వచ్చి మనం విండోస్ అలాగే మన గ్రిల్స్ మస్కిటో మెష్తో సహా ఇందులో ఇవ్వడం జరిగింది. అలాగే ఇది వచ్చి మనకి ట్రాక్ ఎంత సిరీస్ అంతా కూడా మీకు చెప్తాను. ఇది మీరు వీడియో మొత్తం చూసేసేయండి. ఫ్రెండ్స్, ఈ విండో చూస్తున్నారు కదా, ఇది వచ్చి మనకి 3x4 సైజ్ అయితే విండో ఇది. అలాగే మీకు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది గ్రానైట్ ఫ్రెండ్స్. ఇది గ్రానైట్ అనేది ఓన్లీ హాఫ్ వరకే వేసారు వీళ్ళు. మన విండో వచ్చి మొత్తం కూడా ఇక్కడ 4 ఇంచెస్ అయితే మనకి ఓన్లీ ఫ్రేమ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి 97 ట్రాక్ వచ్చి మన ఫ్రేమ్ ఇది వచ్చి సెపరేట్ గ్రిల్ అయితే పెట్టడం జరిగింది. టోటల్గా మీ విత్ చూసుకున్నట్టయితే మొత్తం కూడా మనకి విండో ప్లస్ గ్రిల్ అంతా కలిపి మనకి 6 ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది. మీరు చూసుకో 6 ఇంచెస్ ఇక్కడ. అలానే మీకు వచ్చేసి వీళ్ళు ఎలా వేసారంటే గ్రానైట్ ఓన్లీ మనకి ఫ్రంట్ సైడ్ మాత్రమే వేయడం జరిగింది. దీని ఫ్రంట్ సైడ్ మాత్రమే గ్రానైట్ వేసారు. దీనికి అలాగే అవుట్ సైడ్ వచ్చేసి ఇది స్టెప్ డౌన్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇలా 6 ఇంచెస్ వదిలేసి ఒక 6 ఇంచెస్కి 4 ఇంచెస్కి మనకి విండో సైజ్ అయితే ఏదైతుందో మన ఓన్లీ విండోకి మాత్రం 4 ఇంచే ఉంటుంది కాబట్టి 4 ఇంచ్ వదిలేసి, అలాగే బయట ఒక 1/2 ఇంచ్ వదిలేసి మొత్తం కూడా అటు ఇటుగా మనకి ఒక 5 ఇంచెస్ వదిలి వీళ్ళు గ్రానైట్ వేసారు. మిగిలిన పీస్ అయితే ఇది మనం. అలాగే దీని మీద మనం వచ్చి ఈ మధ్యలో మనకి గ్రిల్ ఫిక్స్ అవ్వదు కాబట్టి దీని మన గ్రానైట్ పైన దీన్ని గ్రిల్ అయితే మనం ఫిక్స్ చేయడం జరిగింది. కంప్లీట్గా గ్రిల్ అనేది చూసుకోవచ్చు. అలాగే టోటల్ ఇదంతా వచ్చి మీకు 6 ఇంచెస్ వస్తుందని చెప్పాను కదా, మొత్తం మీకు 6 ఇంచెస్ వస్తుంది. ఇలా వేసుకోవడం వల్ల మీకు గ్రానైట్ కూడా పీస్ మిగులుతుంది. అలాగే మీకు విండోలోంచి వాటర్ అనేది ఇన్సైడ్ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉండదు. మీరు ఫుల్ లెంత్ గ్రానైట్ వేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా హాఫ్ కూడా గ్రానైట్ వేసుకోవచ్చు. అది కూడా మీరు ఈ వీడియోలో చూసుకోవచ్చు. అలాగే ఇది వచ్చి మన బాత్రూమ్ వెంటిలేటర్ ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా వీళ్ళు ఈ సైజ్ అయితే ఏదైతే ఉందో ఈ సైజ్ అనేది మనకి 1.5 ఫీట్, హైట్ వచ్చి 2 ఫీట్ అయితే పెట్టడం జరిగింది. ఇందులో వచ్చి మనం పైన వచ్చి మనకి ఎంటీ బోర్డు ఇది. ఈ బోర్డులో మీరు ఫ్యాన్ పెట్టుకోవచ్చు. కింద వచ్చి మనకి ఇన్ని లోవర్ గ్లాసులకి 3 స్టెప్స్ అయితే మనకి లోవర్ గ్లాస్ ఇవ్వడం అయితే జరిగింది. కంప్లీట్గా మీరు సెక్షన్ అయితే ఏ విధంగా వచ్చిందని చూసుకోవచ్చు. మన దాంట్లో వచ్చేసి అవుట్ సైడ్ కూడా దీనికి సిలికాన్ పెట్టడం జరుగుతుంది. కంపల్సరీ సిలికాన్ కూడా అవుట్ సైడ్ ఇన్సైడ్ 2 సైడ్ కూడా సిలికాన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీరు బీడ్ పూర్తిగా ఈజీగా మీరు రిమూవ్ చేసుకుని ఓన్లీ పైన కింద మాత్రమే మనం బీడ్ కూడా ఇస్తాము. ఈ మధ్యలో మీరు ఫ్యాన్ తెచ్చుకుని ఈ హోల్ మీరు చేసుకుని దాని ప్రకారంగా ఫ్యాన్ తెచ్చుకుని మీ ఫ్యాన్ వచ్చి మీకు 6 ఇంచెస్ కానీ 7 ఇంచెస్ కానీ 9 ఇంచెస్ కానీ ఫ్యాన్ తెచ్చుకుని దాంట్లో అయితే ఇన్స్టాలేషన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనకి 1 సైడ్ ఏది వచ్చి చాలా గాలి అయితే రావడం జరుగుతుంది. ఇది వచ్చి మనకి మస్కిటో మెష్ 2 మనకి ఇందులో వచ్చేసి మనం 2 గ్లాసులెస్ ఒక మెష్ ఇవ్వడం జరిగింది. ఇది మనం క్లోజ్ చేసుకోవచ్చు, అలాగే అవుట్ సైడ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఏదో 1 సైడ్ మాత్రమే ఇందులో ఓపెన్ అవడం జరుగుతుంది. మీరు 1 సైడ్ ఓపెన్ చేసుకుని మెష్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు మెయిన్ గమనించాల్సింది ఏంటంటే ఈ మెష్ మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కంప్లీట్గా మనం SS మెష్ బ్లాక్ కలర్ కోటింగ్తో ఇవ్వడం జరిగింది. ఈ మెష్ నుంచి మీరు అవుట్ సైడ్ లుక్ ఎక్కడ కూడా మీకు మిస్ అవ్వకుండా కంప్లీట్ కనపడుతుంది.
ఇప్పుడు ఇదే మీకు సిల్వర్ కానీ వేరే ఏ కలర్ ఇచ్చినా కూడా మీకు ఇందులోంచి అవుట్ సైడ్ వ్యూ అనేది కనబడదు. ఇక్కడ చూసుకోవచ్చు గ్లాస్ నుంచి మీకు ఏ విధంగా వ్యూ కనిపిస్తుందో ఇందులోంచి కూడా సేమ్ అదే విధంగా అయితే వ్యూ అయితే కనబడడం జరుగుతుంది. దీన్ని బట్టి మీరు మాక్సిమం ఎక్కడ తీసుకున్నా సరే బ్లాక్ కలర్ పౌడర్ కోటింగ్ మెష్ తీసుకోవడం చాలా బెస్ట్ మీకు. ఎందుకంటే మనకి వ్యూ అనేది అవుట్ సైడ్ కట్ అవ్వకుండా ఉండడం కోసం మీరు ఈ టైప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది వచ్చి మనకి ఫ్రెంచ్ డోర్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెంచ్ డోర్ వచ్చేసి మనకి విడ్త్ వచ్చి 5 feet అయితే ఉండడం జరిగింది. 5 feet లో మాక్సిమం మనకి ఓపెన్ అయ్యేది 2.5 feet మనకి ఓపెన్ అవుతుంది. అలాగే మన ప్రొఫైల్ సెక్షన్స్ ఎన్ని హ్యాండిల్ ఇవన్నీ రావడం బట్టి మీరు చూసుకోవచ్చు. ఒకసారి 5 feet విడ్త్ లో ఈ విధంగా అయితే రావడం జరిగింది. మాక్సిమం మీరు విడ్త్ అన్న ఎక్కువ పెట్టినా చూసుకోండి. మనం దీనికి ఏ విధంగా స్టాపర్ వేసామంటే పూర్తిగా హ్యాండిల్ అనేది మనకి పెద్ద హ్యాండిల్ అయితే వస్తుంది, 4 inch హ్యాండిల్ వస్తుంది. ఆ హ్యాండిల్ కాకుండా మనం కిందకి పెడితే కొంచెం ముందుకు వెళ్ళగా అయితే మనం పెడతాం అయితే జరిగింది. మాక్సిమం మీరు 6 feet అయితే విడ్త్ పెట్టుకొని చూసుకోండి. హైట్ వచ్చి 7.5. మీ లింటర్ సంబంధించిన ఎంత హైట్ అయితే పెట్టుకోదాం అనుకుంటారో అంత హైట్ మీరు పెట్టుకోండి. మాక్సిమం అనేది మీరు 5 feet కానీ ఎక్కువ పెట్టుకున్నా ట్రై చేయండి. దీంట్లో వచ్చి మీకు ఒక చైర్ కానీ ఎక్కువ వాషింగ్ మెషిన్ పెద్ద ఐటమ్ రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకుని ఈ సైజ్ అయితే పెట్టుకోండి. ఇందులో వచ్చి మనం 10 ఫ్లాట్ కూడా డోర్స్ అయితే పెట్టడం జరిగింది. 10 డోర్ కూడా మనం హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది. హ్యాండిల్ అయితే చూసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ హ్యాండిల్ వచ్చి మనకి ఈ హ్యాండిల్ ఇక్కడ వచ్చి మనకి ఇక్కడ పవర్ హ్యాండిల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ హ్యాండిల్ వచ్చి ఈ లెవర్ని మనం ఇలా పైకి ఆపరేట్ చేసుకుని తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వన్ సైడ్ వచ్చేసి ఎప్పుడు కూడా ఈజీగా ఆపరేట్ చేసుకుని ఈ విధంగా అయితే హ్యాండిల్ అయితే మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు హ్యాండిల్ అయితే చూసుకోవచ్చు. ఈ హ్యాండిల్ చివరికి తీసుకెళ్ళి ఇట్లా కింద క్లోజ్ చేస్తే మనకు లాక్ అయితే అయిపోతుంది. తర్వాత మనం తీద్దామన్నా కూడా రాదు. అలాగే ఈ డోర్కి వచ్చి మీకు 4 లాక్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు చూసుకోవచ్చు 1, 2, 3, 4 ఈ 4 లాక్స్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ 4 లాక్స్ కూడా మనం వన్ సైడ్ హ్యాండిల్ అనగానే మొత్తం 4 కూడా లాక్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇది ఓపెన్ చేసుకునే డోర్ ఏదైతే ఉందో నెక్స్ట్ మనకి గ్రేడ్గా మెష్ అయితే ఇలా పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ మెష్ కూడా మీకు చెప్పాను కదా యాక్సెస్ పాయింట్ కూడా మెష్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ట్రాక్ వచ్చి మనకి ఈ ట్రాక్ వచ్చి ఒకసారి మీరు చూసుకోవచ్చు. మీకు ఇందులో క్లియర్గా అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను. మన ట్రాక్స్ అయ్యి ఎంత చూసుకోండి. ఇది మనకి 97 mm అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే కింద మీరు చూసుకుంటే ఈ 2 కూడా అల్యూమినియం ట్రాక్స్, ఈ 2 కూడా అల్యూమినియం ట్రాక్స్ రావడం జరిగింది. 97 సిరీస్లో ఈ 2 కూడా అల్యూమినియం ట్రాక్స్. ఇది మెష్ ట్రాక్ ఇది. అలాగే ఇందులో మీకు 3 ట్రాక్ అని ఉంటుంది. అది వచ్చి మీకు 112 సెక్షన్ అయితే రావడం జరుగుతుంది. దానికి వచ్చి మీకు అల్యూమినియం ట్రాక్ కూడా దానికి కూడా వస్తుంది. దీన్ని 2.5 ట్రాక్ విత్ 97 mm ట్రాక్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది కిచెన్ విండో. ఈ కిచెన్ విండో మీరు చూసుకోవచ్చు. హైట్ అనేది వచ్చేసి మనకి మొత్తం 3 feet అయితే ఉండడం జరిగింది. విడ్త్ వచ్చి 2.5 feet మాత్రమే ఉంది. మాక్సిమం మీరు కిచెన్ విండో ఎప్పుడైనా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా సరే విడ్త్ అన్నది మాక్సిమం 3 కన్నా ఎబో పెట్టుకునే ప్లాన్ చేసుకోండి. ఇది వచ్చి మనకి 2.5 by 3 feet అయితే హైట్ అయితే ఉండడం జరిగింది. దీనివల్ల మనకి హాఫ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కానీ ఎక్కడైనా మీరు ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు. మీ చిమ్మి ఏదైతే ఉందో చిమ్మికి తగలకుండా మీరు ఏదో పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే మీకు ఇటు సైడ్ కూడా ఎయిర్ నాపే ప్రొవిజన్ అయితే ఎక్కడ లేదు. దానివల్ల మీకు ఎయిర్ అనేది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలా చాలా మంది ఓపెనబుల్ బెస్ట్ అనుకుంటారు. వాళ్ళకి కోసం ఈ చెప్పడం అయితే జరుగుతుంది. ఓపెనబుల్ స్లైడింగ్ బెటర్ అంటే స్లైడింగ్ మీకు మెయింటెనెన్స్ అయినా ఏదైనా అందుకని మీకు ఈ స్లైడింగ్ యూనిట్ చాలా బెస్ట్ అని చెప్తాను. అలాగే మ్యాక్సిమం మీరు విడ్త్ పెట్టుకుంటే ఎప్పుడు కూడా విడ్త్ అనేది ఎక్కువ ఉండేలో ప్లాన్ చేసుకోండి. మనకి గ్రిల్ వచ్చి రౌండ్ రోడ్ 10 mm రౌండ్ రోడ్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈ మధ్యలో పట్టి ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా కూడా ఈ రాడ్ మధ్యలో అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే ఇక్కడ నుంచి మనకి ఫుల్ లెంత్ మొత్తం కూడా ఇది సింగిల్ రాడ్. మనకి వెల్డింగ్ ఇక్కడ అవుతుంది. సెంటర్ లో చిన్న దాకా అయితే అవ్వడం జరుగుతుంది. ఈ కంప్లీట్ గా పట్టి ఎందుకు ఇస్తున్నాం అంటే మనం అవుట్ సైడ్ వ్యూ అనేది ఎప్పుడు కూడా కట్ అవ్వకూడదు. అలాగే సేఫ్టీ కూడా ఉండాలి. ఇన్ కేసు మీరు ఏ గ్రిల్ పెట్టినా కూడా ఎవరైనా సరే ఈ రాడ్ కట్ చేసుకుని మాత్రమే లోపలికి వచ్చినా ఉండాలి తప్ప కానీ మీకు ఇది తీసేస్తే వచ్చేసింది పీకేస్తే వచ్చేసింది అంటే మాత్రం రాదని నేను చెప్తాను. అలాగే మనకి ఫ్రేమ్ గ్రిల్ 2 రకాలు కూడా సేఫ్టీ ఉండడం జరుగుతుంది. మీకు దీంట్లో చూసినట్టయితే ఇది ఫ్రేమ్ ఫ్రెండ్స్. ఇది అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చి గ్రిల్ రిమూవ్ చేసినా కూడా ఫ్రేమ్ లో అయితే గ్రిల్ ఉండిపోవడం జరుగుతుంది. ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి తీయడానికి అయితే ఇంకా ఇంపాసిబుల్ అని నేను చెప్తాను. మనం ఫ్రేమ్ వచ్చి సెపరేట్ గా స్క్రీన్. అలాగే మనం ఒక ఫ్లాట్ లో వచ్చి మనం డీజూ గ్లాస్ తో ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా ఇది సౌండ్ ప్రూఫ్ గ్లాస్ అని చెప్పొచ్చు. ఒకసారి గ్లాస్ అయితే చూసేయండి. ఇది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది 2 గ్లాస్ అయితే ఇది అవుట్ సైడ్ ఒక గ్లాస్ ఉంటుంది, ఇన్ సైడ్ ఒక గ్లాస్ ఉంటుంది. 2 గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. కంప్లీట్ గా లోపల ఒక స్ట్రిప్ అయితే రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీరు. ఈ ఫ్లాట్ కి వచ్చి మనకి ఎక్కువ ఎందుకు ఇచ్చామంటే మన దగ్గరలో మనకి రైల్వే ట్రాక్ ఒకటి ఉంది. రైల్వే ట్రాక్ డిస్టర్బెన్స్ కోసం మీకు అయితే ఇలా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇది అది చూసుకోవచ్చు.
అలాగే మీకు సౌండ్ ప్రూఫ్ విండోస్ గురించి ఫుల్గా అయితే మన ఛానల్ అయితే ఒక వీడియో అయితే పెడతాను. దాంట్లో మీకు సౌండ్ ప్రూఫ్ విండోస్ కూడా యూజ్ చేయండి, ఎలాంటి మెటీరియల్ వాడాలనేది ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దగ్గరలో వచ్చి రైల్వే ట్రాక్ అయితే ఇవ్వడం బట్టి మనం చూసుకోవచ్చు కంప్లీట్గా ఈ విండోలో అయితే మన రైల్వే ట్రాక్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకే మనం దీనికి ఫ్లాట్ వచ్చి డీజీ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మన ఈ ఫ్లాట్కి అయితే డీజీ గ్లాస్ సౌండ్ ప్రూఫ్ గ్లాస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫ్లాట్ మొత్తం కూడా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఏ విధంగా కంప్లీట్ అయింది ఏంటన్నది. ఇది మనం క్లీనింగ్ చేసిన తర్వాత గ్రానైట్గా అయితే ఇంకా మనకి పెయింటింగ్ అయితే ఉంది, అక్కడ మనకు మచ్చలు అయితే ఉన్నాయి కదా. క్లీనింగ్ చేసిన తర్వాత టోటల్గా మీరు స్టిక్కర్ రిమూవ్ చేసిన తర్వాత మీకు చాలా అయితే ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. ఫినిషింగ్ అనేది 100% చాలా ఎక్సలెంట్గా అయితే వస్తుంది. ఒకసారి ఫ్లాట్ మొత్తం కూడా ఒకసారి చూసేసేయండి. చూసారు కదా బాత్రూమ్ వచ్చి ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. దీని వచ్చి ఫ్యాన్ ఇక్కడ ఏదైతే ఎంబీఏ బోర్డు ఉందో ఆ బోర్డు కట్ చేసి మీద ఫ్యాన్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. కింద వచ్చి మనం లోవర్ గ్లాస్ అయితే ఇస్తాము. ఇదే విధంగా అన్ని ఫ్లాట్ లో కూడా ఫిక్స్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాగే ఫస్ట్ ఇది వచ్చి మనకి 3x3 విండో గ్లాస్. ఇది ఇందులో వచ్చి మనం ఏం చేసామంటే కంప్లీట్ చూసుకోవచ్చు. మనకు 1 feet అయితే ఫిక్స్డ్ విండో ఇవ్వడం జరిగింది. కింద వచ్చేసి మనకి స్లైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఎందుకు ఇచ్చామంటే మనకి ఈ ఫేసింగ్ వరకు మనకి చిమ్మి ఏదైతే ఉందో అది దానివల్ల కవర్ అయిపోతుంది. చిమ్మి వల్ల దానివల్ల మనం పైన నుంచి ఫిక్స్డ్ ఇవ్వడం జరిగింది, కింద నుంచి స్లైడింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక ప్యాటర్న్ మొత్తం కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఈ సైజ్ లో మీరు పైన ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు, కింద స్లైడింగ్ కూడా పెట్టుకోవచ్చు, లేదా వన్ సైడ్ ఫిక్స్ పెట్టి వన్ సైడ్ స్లైడింగ్ కూడా చేసుకోవచ్చు. చూసుకోవచ్చు ఎలాగ స్లైడింగ్ చేసుకోవచ్చు, నెక్స్ట్ పెట్టేసుకోవచ్చు. వన్ సైడ్ కంప్లీట్ గా చూసుకోవచ్చు. ఓపెన్ చేసి మనం నెక్స్ట్ పెట్టేసుకుంటే ఇక్కడ సైడ్ కాదు ఇక్కడ సైడ్ యూజ్ చేసుకోవచ్చు, లేదా మనం ఇక్కడ సామాన్ తోముకొని ఏమైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఇక్కడ సైడ్ మనకి ఓపెన్ చేసుకుంటే ఇక్కడైతే మనం క్లీన్ చేసుకోవడానికి బయట నుంచి చేయలేదు అది ఫుల్గా రావడం అనేది జరుగుతుంది. చూసారు పూజ రూమ్. ఇది పూజ రూమ్ వచ్చి మనకి ఇలా హ్యాండిల్ అయితే రావడం జరుగుతుంది. దీంట్లో కూడా మనం గ్రిల్ అయితే ఇచ్చాం ఫ్రెండ్స్. ఇది పైన వచ్చి 2 గ్రిల్స్ అయితే రావడం జరిగింది. ఈ ఫినిషింగ్ అంతా కూడా చూసుకోవచ్చు ఏ విధంగా వచ్చినది. ఈ గ్రానైట్ లుక్ కి మన ఫ్రేమ్ మన గ్రిల్ అనేది చాలా లుక్ అయితే రావడం జరుగుతుంది. గమనించాలి ఖచ్చితంగా మీరు. అలాగే మనం ఇలా ఓపెన్ చేస్తే ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు అవుట్ సైడ్ వచ్చి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. మీకు ఎంత కలితే అంత ఓపెన్ చేసుకుని మళ్ళీ మీరు పూజ లోపల ఏదైతే మీరు పూజ చేసుకున్నప్పుడు స్మోక్ ఏదైతే ఉందో దానికోసం మీరు పైకి ఇలా పెట్టుకున్నప్పుడు అదైతే బయటకు అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు పూజ అన్నీ అయిపోయినాక మళ్ళీ మీరు క్లోజ్ అయితే చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ విండో చూడండి ఒకసారి. కంప్లీట్ గా సిలికాన్ ఫినిషింగ్ ఏ విధంగా అయింది, మనకి మళ్ళీ అవుట్ సైడ్ లుక్ కంప్లీట్ గా ఏ విధంగా వచ్చినది మొత్తం కూడా మీరు ఈ వీడియోలో ఈ విండోలో అయితే మీరు గమనించండి. ఈ మన కంప్లీట్ గా వచ్చేది 97 ట్రాక్ లో ఇవ్వడం జరిగింది. ఇదే ట్రాక్ లో మనకి 80 సిరీస్ లో కూడా ఇస్తాము. గ్రిల్ అనేది ఇదే రావడం జరుగుతుంది. మీకు ఇందులో 10 mm వాడేజ్ ఇవ్వడం జరిగింది. 12 mm వాడేది 12 mm కూడా మనం ఇందులో మనం ఇస్తాము. మనం ఓపెన్ చేసి మన మెష్ అయితే మనం మళ్ళీ విధంగా పెట్టేసుకోవచ్చు. మనం ఈ బిల్డింగ్తో పాటు కాకినాడ చుట్టుపక్కల చాలా బిల్డింగ్ అయితే చేసామండి. మన రాజమండ్రి దగ్గర కానీ కాకినాడ కానీ మన రావులపల్లి చుట్టుపక్కల కూడా కొన్ని అయితే చేయడం జరిగింది. అలాగే అమలాపురంలో కూడా కొన్ని చేయడం జరిగింది. మన ఈస్ట్ వెస్ట్లో కూడా చాలా వర్క్స్ అయితే చేసాము. దాంట్లో వచ్చి కొన్ని వర్క్స్ అయితే మీకు ఇందులో చూపించడం జరుగుతుంది. అలాగే మీది ఎక్కడైనా సరే ఏ జిల్లా అయినా సరే మీరు ఏపీ తెలంగాణలో ఎక్కడైనా సరే మాకైతే కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9885751616 నాకు కాల్ చేయొచ్చు, వాట్సాప్లో మెసేజ్ అయితే చేయొచ్చు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి ఇప్పుడు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కొట్టండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా మన పవనానంద మీకు యూపీవీసీ వీడియోస్ అయితే ఉంటుంది. దానికి కూడా మీరు ఫాలో అయితే అయిపోండి. దాంట్లో రెగ్యులర్గా మా సైట్స్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తుంటాయి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే యూపీవీసీ విండోస్ గురించి మీరు నాకు మెసేజ్ అయితే చేయొచ్చండి. మన దగ్గర వచ్చేసి యూపీసీ విండోస్ అండ్ గ్రిల్స్, అలాగే మీకు బాత్రూమ్ వెంటిలేటర్స్ విత్ మెష్తో కూడా వస్తుంది, వితౌట్ మెష్ కూడా వస్తుందండి. అలాగే మీకు బాత్రూమ్ డోర్స్, మనకి అలాగే బెడ్రూమ్ డోర్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు మెయిన్ డోర్ కావాల్సిన మస్కిటో మెష్ కూడా మా దగ్గర అయితే మీకు అవైలబుల్ అయితే దొరుకుతుంది. మీరైతే చూసుకోవచ్చు. బిల్డింగ్ టోటల్ కంప్లీట్ అయిపోయాక ఇదేనండి మనం చేసిన బిల్డింగ్ వచ్చి బిల్డింగ్ కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చేద్దాం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కొత్తగా బిల్డింగ్ కట్టే వాళ్ళు కానీ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియో అయితే వాళ్ళకైతే షేర్ చేయండి. మనం వచ్చి కాకినాడలో అయితే ఈ బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.